సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. చాలా సందర్భాల్లో మనము నేనే కనుక ఒక మంచి ప్లేస్లో పుట్టుంటే బాగుండేది, నాకే కనుక మంచి హౌస్, మంచి మనీ, ఇట్లా జాబ్ ఇవన్నీ ఉంటే బాగుండేది, సో నేనే కనుక ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే బాగుండేది. ఇలా చాలా సందర్భాల్లో వి కంపేర్ అవర్ సెల్వ్స్, మనల్ని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది. ఎప్పుడు కూడా మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని అబ్బా నేను మంచి పొజిషన్లో ఉన్నాను, వి నెవర్ థింక్ ఆఫ్ దాట్. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సి, దెర్ ఈస్ ఎ గర్ల్, ఎ 16-year-old గర్ల్. అయితే ఆమె పుట్టిన వెంటనే ఆమెకు ఒక డిసీజ్ వలన తన హ్యాండ్స్ రెండు డెవలప్మెంట్ ఆగిపోతాయి అనమాట. గ్రోత్ ఆగిపోతే నౌ షీ గాట్ ప్యారలైజ్డ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్. తన జీవితం మొత్తానికి ఇంకా రెండు చేతులు లేకుండానే ఉండిపోయింది. అయితే అందరి పిల్లల్లాగే ఆమె కూడా స్కూల్కి వెళ్తుంది, చదువుకుంటుంది, ఆడుకుంటుంది. అయితే అందరిలాగా చేతులతో చేయలేని పనులన్నిటినీ కాళ్లతో చేస్తుంది. ఈమెకి మరి చేతులు లేవు కదా, అందరూ చేతులతో చేస్తూ ఉంటే ఈమె మాత్రం కాళ్లతో తన పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఎంత తనకి కసి అంటే అందరితో స్కూల్కి వెళ్తుంది, చదువుతుంది, ఆడుతుంది, గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది. ఎవ్రీథింగ్, షీ డస్ ఎవ్రీథింగ్. అందరూ చేయగలిగే ప్రతి పనులని కూడా ఈమె చేస్తూ వస్తుంది. అయితే వన్ డే వాట్ హ్యాపెండ్ వాస్, ఒకరోజు ఏం జరిగింది అని అంటే, అండ్ వన్ మోర్ థింగ్, షీ బిలాంగ్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఒక చిన్న ప్లేస్లో, ఒక చిన్న రూరల్ ప్లేస్లో పుట్టింది ఈ అమ్మాయి. అయితే ఒకరోజు ఇండియన్ ఆర్మీ వాళ్ళ క్యాంప్స్లో భాగంగా అక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేస్తారు. ఆ క్యాంప్లో భాగంగా అక్కడున్న పిల్లలందరికీ కొన్ని గేమ్స్ కండక్ట్ చేసి ఆటలు ఆడిస్తూ ఉంటే అప్పుడు తిను కూడా అందరి పిల్లల్లాగే వెళ్ళి గేమ్స్ ఆడుతూ ఉంటుంది. అయితే అందరూ చేతులతో ఆడుతున్న గేమ్స్ అన్నిటినీ ఈ పాప మొత్తం కాళ్లతోనే ఆడటం చూసి వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారు. అప్పుడు ఒక NGO సహాయంతో వీళ్ళు కలిసి ఆమెకి ఏ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంది, ఈమెను ఎందులో ఆడిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఆమె చూస్ చేసుకున్న గేమ్ ఏంటో తెలుసు. ఆమె చూస్ చేసుకున్న ఇది క్రీడ ఏంటి అని అంటే, షీ ఆప్టెడ్ ఫర్ వాట్ వి కాల్ ఆర్చరీ. అంటే చేతితో ఇలా బాణాలు వేయటం అది కామన్, ఎవరైనా చేస్తాం. కానీ కాళ్లతో బాణం వేయటం అనేది అది చేతులతో చేయాల్సిన పని. అయినా సరే షీ డి నాట్ గివ్ అప్. ఆమె కోరుకున్న ఏంటో తెలుసా అండి? ఆమె కోరుకున్నది నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తా అని ఆమె ఎంచుకున్నది ఏంటి అని అంటే ఆర్చరీ ఎంచుకునింది. అందరూ ఆశ్చర్యపోతారు. అయితే ఒక ట్రైనర్ ఆమెని ట్రైన్ చేస్తే నౌ షీ ఈస్ ఫర్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ షీ హాస్ బిన్ గెటింగ్ ట్రైన్. చాలా ఏళ్లగా ఆమె ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ చైనా పారాలింపిక్స్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేసి 2 గోల్డ్ 1 సిల్వర్ తెచ్చి ఇండియాకే గర్వకారణంగా నిలిచి ఈరోజు ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఆమె అంత గొప్ప పర్సనాలిటీగా మిగిలిపోయింది. మనందరి కళ్ళల్లో అబ్బా అవునా, 2 చేతులు లేని అమ్మాయి కాళ్లతో ఇవన్నీ చేస్తాంది అని అంటే ఎంత గ్రేట్ అండి. షీ ఈస్ నన్ అదర్ దాన్ శీతల్ దేవి. ఆమెనే శీతల్ దేవి. ఆమె నిజంగా ఆమె లైఫ్ మనందరికీ ఒక అద్భుతమైన పాఠంగా మన కళ్ళ ముందు నిలిచింది. 16-year-old గర్ల్, చిన్న పాప. ఆమెకున్నటువంటి చూడండి అసలు ఎంత స్పోర్టివ్ నేచర్ అంటే, ఎస్ ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, యూ క్యాన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. ఆమె చెప్తున్న మాట, మనం చేయగలము అని మనం తలుచుకుంటే ఈ మనిషి చేయలేదంటూ ఏదీ లేదు. ఏమండి, ఆమె 2 చేతులు సహాయం లేకుండా కాళ్ళతో చెట్లెక్కేస్తుందంట. కాళ్ళతో చెట్లెక్కేయడం చూసి అక్కడున్న ఆర్మీ ఆఫీసర్స్ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అందుకేనేమో ఆమె చెప్తుంది ఒక మాట, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, యూ క్యాన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. అంటే క్యాన్నా, కాంటా, చెయ్యగలమా, చెయ్యలేమా, ఎవ్రీథింగ్ ఎక్కడుంది? ఇక్కడుంది. దిస్ ప్లేస్, ఇది ఆడుతుందన్నమాట. సో యువర్ మైండ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. దాని కమాండర్గా ఉండి నేను చెయ్యగలను అనుకుంటే చేయగలుగుతాం, చెయ్యలేను అని నిరుత్సాహపడిపోతే ఇక్కడే ఉండిపోతాం కదా. మరి ఇప్పుడు మనం చెప్పాలి, మన ఎబిలిటీస్ గురించి చెప్పాలి. నేను చెయ్యగలను, నేను ఆడగలను, నేను రాయగలను, నేను ప్రూవ్ చేసుకోగలను, ఇలా గలను అని చెప్పే సందర్భాల్లో ఎలా వాడాలో అదే ఈ రోజు మనం స్ట్రక్చర్ గా చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ ఉజ్వల ఫ్రమ్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ అ వండర్ఫుల్ కాంటెంట్ విచ్ స్పీక్స్ అబౌట్ అవర్ ఎబిలిటీస్. మన ఎబిలిటీస్ గురించి మాట్లాడే ఒక అద్భుతమైన కాంటెంట్ మనం చూడబోతున్నాం. దట్ ఈస్ కెన్. మనం ఎప్పుడైనా సరే తెలుగులో గలను, 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 ఇలా నేను ఏదైనా ఒక పని చెయ్యగలను అని చెప్తూ ఉంటాం. ఇలా గలను అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే క్యాన్. కెన్ పక్కన ఏం పెట్టచ్చు? V1 యూజ్ చేస్తాం.
కెన్ అంటే గలను. నా ఎబిలిటీస్ గురించి చెప్పేటప్పుడు ఎబిలిటీ అంటే సామర్థ్యం. నాలో ఉన్న సామర్థ్యాల్ని నేను చెప్పాల్సి వచ్చినప్పుడు నేను యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే కెన్. మరి ఓన్లీ సామర్థ్యాలకే వాడతామా కెన్ని? ఇంకా ఎప్పుడు యూజ్ చేయొచ్చు? ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ పాయింట్, కెన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే నా ఎబిలిటీస్ గురించి చెప్పినప్పుడు కెన్ వాడతాను, నాలో ఉన్న సామర్థ్యాల గురించి చెప్పినప్పుడు. అండ్ సెకండ్ థింగ్, పాసిబిలిటీస్, జరగచ్చు, ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉంది, ఇది జరగచ్చు అని పాసిబిలిటీ ఉన్న వాటి గురించి చెప్పినప్పుడు కూడా కెన్ యూజ్ చేస్తాం. ఇంకా ఎప్పుడు కెన్ యూజ్ చేస్తామంటే మనం పర్మిషన్లు అడుగుతున్నాం, ఇలా చేస్తాను, అలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చా, ఇలా పర్మిషన్ అడిగినప్పుడు కూడా కెన్ యూజ్ చేస్తాం. ఇంకా ఎక్కడ కెన్ యూజ్ చేస్తామంటే రిక్వెస్ట్, కొన్నిసార్లు బతిమలాడాల్సి వస్తుంది, నాకు లీవ్ కావాలి ప్లీజ్, ఇలా చేయండి అలా చేయండి, ఇలా రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా మనం కెన్ యూజ్ చేస్తాం. ఇంకా మనం కొన్నిసార్లు ఆఫర్లు ఇస్తూ ఉంటాం. ఆఫర్ ఇవ్వడం ఇన్ ద సెన్స్, నేను పట్టుకున్నా అంటే మీకు ఆఫర్ చేస్తున్నా, ఏమని మీరు అంత బరువు పట్టుకుంటుంటే నేను కూడా ఒక బ్యాగ్ పట్టుకుంటాను, ఆఫర్ ఇస్తున్నాను. ఇట్లా ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు 2 షర్ట్స్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ ఆఫర్ ఇస్తున్నాం. ఇట్లా ఆఫర్స్ ఇచ్చినప్పుడు కూడా అందులో మనం కెన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అవును కదా? మరి ఇప్పుడు ఈ కెన్ని ఎలా యూజ్ చేయాలో నేను మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములాలో ఈ కెన్ని తీసుకెళ్లి అప్లై చేద్దాం. చూడండి, మనం సెంటెన్సెస్ అన్ని ఏ ఫార్ములాలో చెప్తాం, ఒక ఫార్ములా రూపం ఇంతకుముందు పాత వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. మనం ఈ కెన్ని అంటే ఏదైనా సరే ఇంగ్లీష్లో మనం ఒక ఫార్ములా ఫాలో అవుతూ ఉంటాం. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. ఏంటిది? పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఇంట్రాగేటివ్ ఏంటి? చూడండి, పి పాజిటివ్ అంటే నేను చెయ్యగలను, పాజిటివ్గా చెప్తున్నాను ఆన్సర్. మరి ఎన్ అంటే నెగిటివ్, నేను చెయ్యలేను, నాకు చేత కాదు, నా వల్ల కాదు, ఇలా నెగిటివ్గా చెప్తే నెగిటివ్ స్టేట్మెంట్స్. మరి ఐ అంటే ఇంట్రాగేటివ్, క్వశ్చన్ అడగటం. మీరు ఆడగలరా, మాట్లాడగలరా, చెయ్యగలరా, ఇలా క్వశ్చన్ అడుగుతున్నాను, అప్పుడు ఇంట్రాగేటివ్ అవుతుంది. మరి WH అంటే W తోను H తోను ఇంగ్లీష్లో ఈ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. వాట్, వేర్, వెన్, వై, వీటిని ఏమంటాము? WH క్వశ్చన్స్ అంటాం. ఫార్ములా అర్థమైంది కదా? ఇప్పుడు ఈ కెన్ అనే టాపిక్ని తీసుకెళ్ళి మనం ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. ఎలా అంటే చూడండి, ఫస్ట్ దీంట్లోంచి ఎగ్జాంపుల్స్ చెప్తా. ఎబిలిటీ, మన సామర్థ్యాల గురించి కొన్ని చూద్దాం. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, నా సామర్థ్యత చెప్తున్నాను. ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, పక్కన V1 రావాలి, కెన్ పక్కన. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, నేను క్రికెట్ ఆడగలను, ఐ క్యాన్ ప్లే క్రికెట్. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను, నా ఎబిలిటీ, నాకు అర్థం చేసుకునే ఎబిలిటీ ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్ యూ, నేను అర్థం చేసుకోగలను, నేను ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, మరి అతను కార్ డ్రైవ్ చేయగలడు, అతని ఎబిలిటీ అది. హీ క్యాన్ డ్రైవ్ ఎ కార్. మరి ఆమె కార్ డ్రైవ్ చేయగలదు, షీ క్యాన్ డ్రైవ్ ఎ కార్. నా ఎబిలిటీస్ అయిపోయాయి. ఇప్పుడు పాసిబిలిటీస్ చూద్దాం. పాసిబిలిటీస్లో ఎలా చెప్పచ్చు అని అంటే, ఎస్, ట్రావెలింగ్ బై ఎయిర్ అంటే విమానంలో ప్రయాణం కెన్ బి మోర్ ఎక్స్పెన్సివ్. ట్రావెలింగ్ బై ఎయిర్ కెన్ బి ఎక్స్పెన్సివ్. కెన్ అనేది యూజ్ చేసానా అంటే ఎక్స్పెన్సివ్ అవ్వచ్చునుగా కాదు, ఒక పాసిబిలిటీ ఉంది. ఓకే, ఎస్, మీరు ఇక్కడే ఉంటే ఏదైనా క్లాష్ వచ్చే అవకాశం ఉంది. ఇఫ్ యు ఆర్ హియర్ దేర్ కెన్ బి ఏ క్లాష్ బిట్వీన్ యూ. మీరు ఇక్కడే ఉంటే మీ మధ్యలో క్లాష్ వచ్చే అవకాశం ఉంది, అంటే పాసిబిలిటీ ఉంది. అప్పుడు కూడా ఏం చెప్తున్నాను? కెన్ యూజ్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్, మరి పర్మిషన్స్ కోసం అడుగుతూ ఉంటాం. పర్మిషన్స్కి కెన్ ఎలా యూజ్ చేస్తాం? నేను లోపలికి రావచ్చునా, డోర్ నాక్ చేస్తూ అడుగుతున్నా, లోపలికి రావచ్చునా, కెన్ ఐ కమ్ ఇన్. నేను మీ మొబైల్ యూజ్ చేయొచ్చా ఒకసారి, కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్, నేను ఇది తీసుకోవచ్చా, కెన్ ఐ టేక్ దిస్. ఓకే, సో ఇలా పర్మిషన్స్కి కూడా యూజ్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ కెన్ అనేది ఏ ఏ సందర్భాల్లో యూజ్ చేస్తున్నామో చెప్తూ వెళ్తున్నాను. సో నెక్స్ట్, రిక్వెస్ట్ అప్పుడు ఎలా యూజ్ చేస్తున్నాను చూడండి. రిక్వెస్ట్ అడుగుతున్నాను, మీరు కొంచెం నన్ను డ్రాప్ చేస్తారా, ప్లీజ్ రిక్వెస్ట్ చేయాలి. క్యాన్ యూ ప్లీజ్ డ్రాప్ మీ. ఓకే, నాకు కొంచెం మీ పెన్ ఇట్లా అప్పిస్తారా కొంచెం ప్లీజ్. క్యాన్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్. నెక్స్ట్, ఆఫర్స్ ఇవ్వాలి. మీరు కనుక 2 షర్ట్స్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ ఇస్తాను. ఇఫ్ యూ బై 2 షర్ట్స్ యూ క్యాన్ గెట్ 1 ఫ్రీ. ఓకే, సో ఇలా ఆఫర్స్ ఇస్తున్నప్పుడు కూడా ఏం యూజ్ చేస్తామంటే కెన్ అనేది యూజ్ చేస్తూ వచ్చాం. అర్థమైంది కదా? సో ఈ డిఫరెంట్ పాయింట్స్ అర్థమయ్యాయి. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలోకి వెళ్ళిపోయి ఈ కెన్ని నేర్చుకుంటూ వద్దాం. నేను ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చెప్తూ స్లోగా పాజ్ చేస్తూ చిన్న చిన్నగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, గ్యాప్ ఇస్తాను.
మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్, ఫస్ట్ ఎబిలిటీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఓకే, యా, నేను కార్ నడపగలను. ట్రై ఇట్. ఐ కెన్ డ్రైవ్ ఎ కార్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్ యూ. నేను మీకు హెల్ప్ చేయగలను. ఐ కెన్ హెల్ప్ యూ. అతను మీకు హెల్ప్ చేయగలడు. హీ కెన్ హెల్ప్ యూ. చూడండి, ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్. అవును, చేస్తాను, చెయ్యగలను, ఇలా చెప్తున్నాను. మరి ఇప్పుడు నెగిటివ్గా చెప్పాలి. నేను మీకు హెల్ప్ చేయలేను. ఇది సెకండ్ నెగిటివ్ స్టేట్మెంట్ అన్నమాట. నేను మీకు హెల్ప్ చేయలేను అని అంటే కెన్కి ఏం చేస్తాను? నాట్ యాడ్ చేస్తాను. కెన్కి నాట్ యాడ్ చేస్తే షార్ట్కట్లో ఏమంటామంటే కాంట్. కెనాట్ని షార్ట్కట్లో కాంట్. నేను మీకు హెల్ప్ చెయ్యలేను. ఐఎమ్ సారీ, నేను మీకు హెల్ప్ చేయలేను. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ఓకే, ఎస్, ఐఎమ్ సారీ, ఐ కాంట్ ఆన్సర్ యువర్ కాల్ నౌ. అయ్యో సారీ, నేను ఇప్పుడు మీ కాల్ ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఐ కాంట్ ఆన్సర్ దిస్ కాల్. నేను కార్ డ్రైవ్ చేయలేను. ఐ కాంట్ డ్రైవ్ ఎ కార్. నేను మీకు హెల్ప్ చేయలేను. ఐ కాంట్ హెల్ప్ యూ. నెక్స్ట్, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. నేను వెయిట్ చేయలేను, నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ, ఐ హ్యావ్ టు లీవ్. ఓకే, సో ఇలా చెయ్యగలను క్యాన్, చెయ్యలేను కాంట్. మరి ఇంకా చూడండి ఒక్కసారి, మన ఫార్ములాలు ఏమేమి ఉన్నాయి? పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఈ రెండు పాజిటివ్ నెగిటివ్ చూసామా? నేను చెయ్యగలను పాజిటివ్, చెయ్యలేను నెగిటివ్. ఇప్పుడు క్వశ్చన్ అడగాలి. మీరు నాకు ఈ విషయంలో సహాయం చేయగలరా? మీరు నాకు హెల్ప్ చేయగలరా? క్యాన్ యూ హెల్ప్ మీ? క్యాన్ యూ హెల్ప్ మీ? మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? క్యాన్ యూ స్పీక్ ఇంగ్లీష్? కార్ నడపగలరా? క్యాన్ యూ డ్రైవ్ ఏ కార్? క్లాస్ టీచ్ చేయగలరా? క్యాన్ యూ టీచ్ ది క్లాస్? మరి మీరు టీచ్ చేయగలరా అంటే క్యాన్ యూ టీచ్ అన్నాను. మరి అతను గురించి అడగాలి. అతను క్లాస్ టీచ్ చేయగలడా? క్యాన్ హీ టీచ్ దిస్ క్లాస్? మరి ఆమె డాన్స్ చేయగలదా? క్యాన్ షీ డాన్స్? క్యాన్ షీ డాన్స్? వాళ్ళు ఆడగలరా? క్యాన్ దే ప్లే? వాళ్ళు ఆడగలరా? క్యాన్ దే ప్లే? ఇవన్నీ పాజిటివ్గా అడుగుతున్నాను. పాజిటివ్గా క్వశ్చన్ అడిగితే ఏమవుద్ది? క్యాన్ యూ, క్యాన్ హీ, క్యాన్ షీ, ఇలా అడుగుతాం. మరి క్వశ్చన్లు అడిగేటప్పుడు నెగిటివ్ కూడా వస్తాయి కదా. మీరు ఆడగలరా అంటే క్యాన్ యూ ప్లే. మీరు ఆడలేరా? నెగిటివ్ అడగాలి. ఆడగలరా అంటే క్యాన్ యూ. మరి మీరు ఆడలేరా అంటే అప్పుడు మనం చెప్పాల్సింది కాంట్ యూ ప్లే. మీరు ఆడలేరా? కాంట్ యూ ప్లే. మీరు మాట్లాడలేరా? కాంట్ యూ టాక్. మీరు వెయిట్ చేయలేరా? కాంట్ యూ వెయిట్. అతను ఆడలేడా? కాంట్ హీ ప్లే. ఆమె డాన్స్ చేయలేదా? కాంట్ షీ డాన్స్. వాళ్ళు డాన్స్ చేయలేరా? కాంట్ దే డాన్స్. సో ఇవి పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడుగుతామా? చూడండి, నేను ఏం చేయగలను అని అనాలి. ఇప్పుడు చూడండి, కెన్ యూ ప్లేస్లో ఏం పెడుతున్నాను? కెన్ ఐ. కెన్ ఐ. నేను ఏం చేయగలను? వాట్ కెన్ ఐ డూ? వాట్ కెన్ ఐ డూ? నేను ఎక్కడికి వెళ్ళగలను ఇప్పుడు? వేర్ కెన్ ఐ గో? వేర్ కెన్ ఐ గో? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ఆన్సర్ని? వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ యువర్ ఆన్సర్? ఓకే, ఎందుకు మీరు వెళ్ళగలరు? వై క్యాన్ యూ గో? ఎలా చేయగలరు మీరు ఈ విషయాన్ని? హౌ క్యాన్ యూ డూ దిస్? హౌ క్యాన్ యూ డూ దిస్? చూడండి, అతను ఏం చేయగలడు? వాట్ క్యాన్ హీ డూ? ఎక్కడ వర్క్ చేయగలడు? వేర్ క్యాన్ హీ వర్క్? ఎప్పుడు వర్క్ చేయగలడు? వెన్ క్యాన్ హీ వర్క్? ఎందుకు వర్క్ చేయగలడు? వై కెన్ హీ వర్క్? ఎలా వర్క్ చేయగలడు? హౌ కెన్ హీ వర్క్? ఇప్పుడు నేను దీంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు ప్యారలల్గా నాకు ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా వీటిల్లో నుంచి చూద్దాం. ఓకే, మీరు నాకు ఎలా ఈ విషయాన్ని చేయగలరు? మీరు ఎలా చేయగలరు ఈ పని? మీరు హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? మీరు మాట్లాడగలరా? క్యాన్ యూ టాక్? మీరు హెల్ప్ చేయగలరా? క్యాన్ యూ హెల్ప్? అతను వెయిట్ చేయగలడా?
క్యాన్ హీ వెయిట్? ఆమె ఎలా మాట్లాడగలగదు అలాగా? హౌ కెన్ షీ టాక్ లైక్ దట్? వాళ్ళు ఎలా మాట్లాడగలరు అలా? హౌ కెన్ దే టాక్ లైక్ దట్? వాళ్ళు ఎలా డిసైడ్ చేసేయగలరు? హౌ కెన్ దే డిసైడ్? మీరు ఎలా డిసైడ్ చేయగలరు? హౌ కెన్ యూ డిసైడ్? నేను డిసైడ్ చేయలేను. ఐ కాంట్ డిసైడ్. మీరు డిసైడ్ చేయగలరా? క్యాన్ యూ డిసైడ్? మీరు ఇంత ఎక్స్పెన్సెస్ భరించగలరా? క్యాన్ యూ బేర్ విత్ దిస్ ఎక్స్పెన్సెస్? నేను ఈ ఎక్స్పెన్సెస్ భరించలేను. ఐ కాంట్ బేర్. నేను భరించగలను. ఐ కెన్ బేర్. నేను స్పెండ్ చేయగలను. ఐ కెన్ స్పెండ్. స్పెండ్ చేయగలరా? క్యాన్ యూ స్పెండ్? ఎలా స్పెండ్ చేయగలరు? హౌ కెన్ యూ స్పెండ్? ఎవరైనా ఎలా స్పెండ్ చేయగలరు? ట్రై దిస్. ఎవరైనా ఎలా స్పెండ్ చేయగలరు? హౌ కెన్ ఎనీబడి స్పెండ్ దిస్ ఎక్స్పెన్సెస్? ఈ ఎక్స్పెన్సెస్ ని ఎవరైనా ఎలా భరిస్తారు? మీరు ఎలా చేయగలరు ఇలా? హౌ కెన్ యూ డూ దిస్? అతను ఎలా చేయగలుగుతాడు ఇట్లా? హౌ కెన్ హీ డూ దిస్? అర్థమైందా? సో కెన్ని ఇలా యూజ్ చేస్తాం. ఒక్క ఎబిలిటీయే కాదు, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కెన్ని ఎలా యూజ్ చేస్తామో చూసారు కదా. ఎస్ సార్. నా ఐ హోప్ యూ గాట్ మోటివేటెడ్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ యూ గాట్ మోటివేటెడ్ ఫ్రమ్ దిస్ స్ట్రక్చర్. ఎస్, హోప్ యూ లెర్న్ సంథింగ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.